హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం హోల్ తిలేపియా ఫిష్ ఫ్రై రెసిపీ చూద్దాము. ఇది బయట నుంచి చాలా క్రిస్పీగా, లోపల నుంచి జ్యూసీగా మరియు ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ట్రస్ట్ మీ గాయ్స్, ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ 2 తిలేపియా ఫిష్లు తీసుకున్నాను. వీటి ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేస్తూ 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి మధ్యలో కట్ చేసిన 10 గ్రీన్ చిల్లీస్, 7 కరివేపాకు రెమ్మలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు అరచెక్క నిమ్మకాయ తీసుకోండి. ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్ కోసం అవసరమైన పదార్థాలు చూద్దాము. మరలా ఇంకో ప్లేట్లోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ మరియు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ పిండేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని చేపలకి బాగా ఎక్కించుకోండి. మసాలా అంతా చేపలకి పట్టించాక దానిపైన కాస్తంత కొత్తిమీర జల్లుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన చేపల్ని 1/2 అవర్ to 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు మరియు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. పచ్చిమిర్చి మరియు కరివేపాకు ఓ 1/2 నిమిషం పాటు ఆయిల్లో వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న తిలాపియా ఫిష్ని వేసుకోండి. చేపని వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ పైకి చిట్లకుండా జాగ్రత్తగా వేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి సుమారుగా 8 నిమిషాల వరకు మూత పెట్టి ఒకవైపు వేయించుకోండి. ఎనిమిది నిమిషాల తర్వాత ఇంకో వైపు తిప్పి మరలా 8 నిమిషాలు వేయించుకోండి. 8 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన ఫిష్ ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలేగా ఉడికిందండి. ఇప్పుడు ఇది ఒక కిచెన్ టవల్ పైకి తీసుకొని సర్వ్ చేసుకోవడానికి ప్లేటింగ్ చేసుకుందాము. ప్లేటింగ్ కోసం నేను కొన్ని ఆనియన్ రింగ్స్ మరియు ఒక లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఓ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.